వెంకటేశ్వరరావు పుస్తకం రాస్తారని అనుకోలేదు. ఎన్టీఆర్ దగ్గర ఇద్దరం అన్నీ నేర్చుకున్నాం. పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు. ఢిల్లీకి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. రాహుల్ ను కలవనున్న మాజీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం. ఎస్ఎల్బీసీ ప్రమాదం ప్రభుత్వ తప్పిదమే. నిజాలు దాచి పనులు చేపట్టింది. కూలీల ప్రాణాలను పణంగా పెట్టారన్న కేటీఆర్. ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటమైంది. విద్యావంతులంతా బీజేపీ వైపే నిలిచారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యమన్న కిషన్ రెడ్డి. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఎంతకైనా దిగజారుతుంది. ఆ రెండు పార్టీలు ఒక్కటే. పగటి కలలు కనొద్దన్న అద్దంకి దయాకర్. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం. క్విడ్ ప్రోకో నడుస్తోందన్న మల్లు రవి. పెన్షన్ లబ్ధిదారులను తొలగిస్తున్నారన్న వైసీపీ. ఆరోపణలను తోసిపుచ్చిన కొండపల్లి శ్రీనివాస్. ఏ ఒక్కరి పేరు తీయలేదని వెల్లడి. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారు. కొడాలిపై వెనిగండ్ల రాము విమర్శలు. చర్యలు తప్పవన్న నాదెండ్ల మనోహర్. రామ్ గోపాల్ వర్మకు ఊరట. కేసు విచారణపై స్టే. 2019 సినిమాపై ఇప్పుడేం ఫిర్యాదన్న హైకోర్టు. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ. బురద మట్టి తొలగిస్తున్న సిబ్బంది. అడ్డంకిగా నిలుస్తున్న ఊట నీరు. వరంగల్ రాయపర్తి SBI దగ్గర ఆందోళన. దోపిడీకి గురైన బంగారం ఇవ్వాలన్న కస్టమర్లు. తరుగు తీసి డబ్బు కట్టిస్తామనడంపై నకిలీ బంగారంతో రుణం. విషయం తెలియడంతో పరార్. మల్కాజ్గిరి సాయినాథపురం కెనరా బ్యాంక్ అప్రైజర్ మోసం. ఆలయ ప్రహరీ గోడ ధ్వంసం. రాత్రిపూట కూల్చేసిన దుండగులు. పల్నాడు జిల్లా కోటప్పకొండ రోడ్లో ఘటన. యాదగిరిగుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. గోవర్ధన గిరిధారి అలంకారంలో స్వామి దర్శనం. రాత్రి సింహవాహన సేవ. మండుతున్న ఎండలు, ఎండుతున్న పంటలు. అడుగంటిన భూగర్భ జలాలు. దుబ్బాక ప్రాంతంలో రైతుల తిప్పలు. భయపెడుతున్న ఎండలు. హైదరాబాద్ లో భానుడి భగభగలు. తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతల నమోదు.